బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ ప్రభుత్వం పెన్షన్దారులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఏరెండ్లో ఒకరోజు ముందుగానే పెన్షన్దారులు డబ్బులు అందుకోనున్నారు. పల్నాడు జిల్లా యలమందలో సీఎం చంద్రబాబు పర్యటనకు అధికార యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. ఇవాళ సంవత్సర చివరలో పెన్షన్ పండుగలో సీఎం పాల్గొంటారు. వాస్తవానికి 1న పెన్షన్ పంపిణీ కార్యక్రమం ఉండాల్సి ఉండగా ఒకరోజు ముందుగానే నూతన సంవత్సర శుభాకాంక్షలు చెబుతూ లబ్ధిదారులకు ప్రభుత్వం పెన్షన్ అందిస్తోంది. ఈ నేపథ్యంలో పల్నాడు జిల్లా యంత్రాంగం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది. ఇవాళ ఉదయం 10:30 నుండి సీఎం ఉండవల్లి నుండి తన నివాసం నుండి పల్నాడు జిల్లాకు బయలుదేరుతారు. 10:50 నరసరావుపేట మండలం యలమంద గ్రామానికి చేరుకుంటారు. అనంతరం 11 గంటల నుంచి 11:30 వరకు లబ్ధిదారులకు పెన్షన్లు పంపిణీ చేస్తారు. ఉదయం 11:35 నుండి మధ్యాహ్నం 12:35 వరకు లబ్ధిదారులతో ముచ్చటిస్తారు. ఇక మధ్యాహ్నం 12:40 పల్నాడు జిల్లా అధికారులు ప్రజాప్రతినిధులతో సమావేశమవుతారు. అనంతరం 1:45 కోటప్పకొండలోని త్రికోటేశ్వర స్వామి ఆలయాన్ని ముఖ్యమంత్రి సందర్శిస్తారు. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో అటు కట్టుదిట్టమైన భద్రతతో పాటు ప్రజలకు ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలందాయి. మరోవైపు ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చేతుల మీదుగా పెన్షన్లు అందుకుంటున్న వారికి ఆనందానికి అవధులు లేకుండా ఉన్నాయి. యలమంద గ్రామానికి చెందిన తలారి సారమ్మ ఏడుకొండలు సీఎం చేతుల మీదుగా పెన్షన్ అందుకోనున్నారు. తలారి సారమ్మ భర్త 2021లో కరోనాతో మృతి చెందాడు. లారీ డ్రైవర్గా పనిచేస్తున్న ఆమె భర్త నాగరాజు చనిపోవడంతో సారమ్మ వితంతు పెన్షన్ అందుకుంటున్నారు. అదేవిధంగా మరొక లబ్ధిదారుడు ఏడుకొండలు ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా వృద్ధాప్య పెన్షన్ అందుకుంటారు. తమ ఇంటికి సీఎం చంద్రబాబు వస్తున్నారనడంతో వారి ఆనందంతో లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ ప్రభుత్వం పెన్షన్దారులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఏరెండ్లో ఒకరోజు ముందుగానే పెన్షన్దారులకు డబ్బులు అందుకోబోతున్నారు. పల్నాడు జిల్లా యలమందలో సీఎం చంద్రబాబు పర్యటన అధికార యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. ఇవాళ సంవత్సర చివరిలో పెన్షన్ పండుగలో సీఎం పాల్గొంటారు. వాస్తవానికి 1వ తారీఖున పెన్షన్ల పంపిణీ కార్యక్రమం ఉండాల్సి ఉండగా ఒకరోజు ముందుగానే నూతన సంవత్సర శుభాకాంక్షలు చెబుతూ లబ్ధిదారులకు ప్రభుత్వం పెన్షన్ అందిస్తోంది. ఈ నేపథ్యంలో పల్నాడు జిల్లా యంత్రాంగం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది. ఇవాళ ఉదయం 10:30 సీఎం ఉండవల్లి నివాసం నుండి పల్నాడు జిల్లాకు బయలుదేరతారు. 10:50 నరసరావుపేట మండలం యలమంద గ్రామానికి చేరుకుంటారు. అనంతరం 11 గంటల నుంచి 11:30 వరకు లబ్ధిదారులకు పెన్షన్లు పంపిణీ చేస్తారు. ఉదయం 11:35 నుండి మధ్యాహ్నం 12:35 వరకు లబ్ధిదారులతో ముచ్చటిస్తారు. ఆ తర్వాత మధ్యాహ్నం 12:40 పల్నాడు జిల్లా అధికారులు ప్రజాప్రతినిధులతో సమావేశమవుతారు. అనంతరం 1:45 కోటప్పకొండలోని త్రికోటేశ్వర స్వామి ఆలయాన్ని ముఖ్యమంత్రి సందర్శిస్తారు. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో అటు కట్టుదిట్టమైన భద్రతతో పాటు ప్రజలకు ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలందాయి. మరోవైపు ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చేతుల మీదుగా పెన్షన్లు అందుకుంటున్న వారికి ఆనందానికి అవధులు లేకుండా ఉన్నాయి. యలమంద గ్రామానికి చెందిన తలారి సారమ్మ ఏడుకొండలు సీఎం చేతుల మీదుగా పెన్షన్ అందుకోనున్నారు. తలారి సారమ్మ భర్త 2021లో కరోనాతో మృతి చెందాడు. లారీ డ్రైవర్గా పనిచేస్తున్న ఆమె భర్త నాగరాజు చనిపోవడంతో సారమ్మకు వితంతు పెన్షన్ అందుకుంటున్నారు.
అదేవిధంగా మరొక లబ్ధిదారుడు ఏడుకొండలు ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా వృద్ధాప్య పెన్షన్ అందుకుంటున్నారు. తమ ఇంటికి సీఎం చంద్రబాబు వస్తున్నారనడంతో వారిలో ఆనందంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.